ముఖ్యమంత్రి కాలేకపోయానని తన మనసులో బాధను బయటపెట్టారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. రవీంద్ర భారతిలో లక్ష్మీ నరసింహస్వామి మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రం బ్రోచర్ రిలీజ్ కార్యక్రమంలో బొత్స, చిరు, కేకే, పొన్నాల, డిఎస్లతో పాటు విహెచ్ పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని చిరుతో పాటు ఇతర నేతలు ఉపయోగించుకోవాలని సూచించారు. సమాజంలో క్విడ్ ప్రోకో విధానానికి స్వస్తి పలకాలని చిరంజీవి యువతకు పిలుపునిచ్చారు. ఎవరి కులాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటే అందరూ అభివృద్ధి చెందుతారన్నారు మంత్రి సి రామచంద్రయ్య. ఇది మానుకోవాలిరా బాబు. మానుకోవాలంటే వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు. ఒక 300 రోజు ముందు పోతే ఇంకో 300 రోజు ముందుకు పెడతారు. ఇక ఉన్న రోజులుగా వాడు మాకు వాడే కౌంటర్, ఎవరిది వాళ్ళకే పెడతారు. ఇప్పుడు అన్నాడు అన్ని కులాలను మనం గౌరవించాలి. మేమైతే గౌరవిస్తున్నాం రాబోయ్. కొన్ని కులాలు ఏమున్నాయంటే మేం తప్పితే ఓడొద్దు, మేమే నడిపిస్తాం. ఇది మంచి పద్ధతి కాదా? సామాజిక న్యాయం అంటే అందరికీ అవకాశం రావాలరా బాబు. జీవితాంతం మీరే ఉంటారా బాబు. ఇప్పుడు చైతన్యం వచ్చింది. నిరుపేదలైనటువంటి బీసీ మున్నూరు కాపులకు మనం సాయాలు చేయాలి. అప్పుడే కులం మీద ప్రేమ పెరుగుతుంది. కానీ అంత తయారైనాక కొందరి పర్మనెంట్ ఎవరు తయారు కాగా అనుకో దండేసేస్తారు, అయిపోయి ఫోటో దిగుతారు. ఈ పని వద్దురా బాబు. మనం ఈ సమాజానికి ఏమిటి అనేది పోయి నేను నీకేంటి నువ్వు నాకేమిటి, క్విడ్ ప్రోకో అనేటువంటి కల్చర్ కొత్తగా వచ్చింది ఈ సమాజంలో. దయచేసి ఆ రకమైనటువంటి క్విడ్ ప్రోకో విధానానికి మనం తుది ముట్టించాలి. ఈ ఒక్క సేవా కార్యక్రమాలే మన మనసు పెద్ద చేసుకుని మనం ఈ సమాజానికి ఏమిటి అనే తప్ప ఈ సమాజం నుంచి నాకేమిటి అని ఆలోచించే దిశగా ఉండొద్దని ముఖ్యంగా యువతరానికి నేను చేతులు జోడించి చెప్పుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్. అన్ని కులాలలో వాళ్ళని డెవలప్ చేసుకుంటే మొత్తం సంఘమే డెవలప్ అయిపోతుంది, సమస్యలు ఉండవు. ఒక్కటి కావాల్సింది ఏమంటే మనము మన కులాన్ని ప్రేమించుకుంటూ ఇతర కులాలను ద్వేషించకూడదు. ఆ సహనం మనకు ఉండాలి. ఎటువంటి సహాయము సహకారము ప్రభుత్వ పరంగా కావాలంటే తప్పకుండా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్క కులస్తులకు వాళ్ళ కులస్తుల సహాయ సహకారాలతో అభివృద్ధి చెంది మిగతా కులస్తులు కూడా సహాయం చేసేటువంటి వాతావరణం వచ్చినప్పుడే మనం కోరుకున్నటువంటి